ఇక భూ రికార్డుల ప్రక్షాళనలో అలసత్వం చూపుతున్న ఎంఆర్ఓలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కొరడా జులిపించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న వారి వేతనాలు ఆపాలంటూ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా డిఆర్ఓ కూడా చర్యలు చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా 19 మంది తహసీల్దార్లకు వేతనాలు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ రికార్డుల ప్రక్షాళనలో అలసత్వం వహిస్తున్న ఎంఆర్ఓలపై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కన్నెర్ర చేశారు. తీరు మార్చుకొని తుంగతుర్తి, నూతనకల్, సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, చివ్వేల్, నాగారం, మోతే, పెన్పహాడ్, మద్దిరాల, ఆత్మకూరు, తిరుమలగిరి, మఠంపల్లి, మేళ్ల చెరువు, చింతలపాలెం, నడిగూడెం, కోదాడ, హుజూర్నగర్, చిలుకూరు, మునగాలకు చెందిన ఎంఆర్ఓల వేతనాలు నిలిపేయాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగానే వేతనాలు నిలిపివేస్తున్నట్టు డిఆర్ఓ చంద్రయ్య తెలియజేశారు. రైతులకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో అంటే ఇది తొందరగా కంప్లీట్ చేయాలి. తర్వాత ప్రతిరోజు రైతులు చాలా దూరం నుంచి మఠంపల్లి కానీ లేకపోతే ఇక్కడ తుంగతుర్తి నుంచి కానీ చాలా దూరం నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క భూములకు సంబంధించిన సమస్యలు ఏకరువు పెట్టుకోవడం మూలంగా మన మీటింగ్లో కలెక్టర్ గారు మీటింగ్లో అందరి ముందు కూడా ఆల్ తహసీల్దార్స్ ముందు కూడా మీటింగ్లో మీరందరికి కూడా ఇలా చేస్తలేరు కాబట్టి గత 1.5 year నుంచి లాస్ట్ 1.5 month నుంచి కలెక్టర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రోగ్రెస్ చూస్తే చాలా జీరో, డిజిటల్ సిగ్నేచర్ కాదు. దాని మూలంగా సార్ కూడా వారికి వీళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి టైమింగ్ ఆపాలనే ఉద్దేశంతో రాయడం జరిగింది. 19 మండలాల పరిధిలో భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగకపోవడంతో రైతుల నుంచి వందలాది ఫిర్యాదులు అందాయి. వీటిని పరిష్కరించి తక్షణమే చర్యలు చేపట్టాలంటూ జిల్లా కలెక్టర్ పలుమార్లు ఆయా మండలాల ఎంఆర్ఓలను ఆదేశించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వేతనాల నిలుపుదల నిర్ణయం తీసుకున్నట్టు డిఆర్ఓ తెలిపారు. కాబట్టి తహసీల్దార్లందరూ కూడా దీని మీద స్పందించి త్వరగా డిజిటల్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి ఆపాలని కాదు, వాళ్ళకు కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తారు. జిల్లాలో మొత్తం ఎంతమంది 23 మంది ఎంఆర్ఓలు మొత్తం. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. 19 మంది ఎంఆర్ఓలకు వేతనాలు నిలిపివేయడం తీవ్ర కలకలం రేపింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కలెక్టర్ ఆదేశాలు అమలు చేస్తామని ట్రెజరీ ఉన్నతాధికారులు ప్రకటించారు.